పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచు ఉండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ అక్టోబర్ మాసం దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చుచున్నాడు. ఎలా వచ్చుచున్నాడు ప్రభు? ఎలా వస్తున్నాడు దేవుడు? శక్తి సంపన్నుడై వస్తున్నాడు. రెండవదిగా ప్రియులారా, ఆయన ఇచ్చు బహుమానము ఎవరి దగ్గర ఉంది? ఎవరిచ్చే బహుమానం అది? ఆయన అంటే ఎవరు? దేవుడిచ్చే బహుమానం ఎవరి దగ్గర ఉందండి? ఆయన దగ్గర ఉంది. ఎవరి కోసం ఇచ్చే బహుమానం అది? చెప్పాలి. ఎవరికి ఇచ్చే బహుమానం అది? మన కోసం ఇచ్చే బహుమానం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాసంలో మీకు ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. బహుమానం ఇవ్వట కొరకే ప్రభు రాబోతున్నాడు. అంటే శక్తి సంపన్నుడుగా ప్రభు రాబోతున్నాడు. శక్తి సంపన్నుడుగా దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడుగా ఆయన ఆసనుడు కాబోతున్నాడు. ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గర ఉంది. ఒక బహుమానాన్ని ఆయన తన చేతిలో పట్టుకొని రాబోతున్నాడు. శక్తి సంపన్నుడుగా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వచ్చినప్పుడు జరిగే కార్యాలు బైబిల్లో మనం చదివితే 18వ కీర్తనలో ఉంటుందండి. భక్తుడైన దావీదు, గమనించండి, భక్తుడైన దావీదు ఆయన చేసిన ప్రార్థన, సౌలు చేతిలో నుండి, శత్రులందరి చేతుల నుండి దేవుడు దావీదును విడిపించినప్పుడు ఆయన రాసిన కీర్తన 18వ కీర్తన. ప్రియులారా, శ్రమలలో, పోరాటాలు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. 9వ వచనం చదవండి. 18:9. నిప్పు కన్నములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఎలా వచ్చాడంటే, దేవుడు మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. మేఘములను వంచి ప్రభు వస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చాలా విషయాలు అక్కడ ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. ఆయన వచ్చినప్పుడు గద్దిస్తాడంట. ఆ గద్దింపునకు ప్రవాహ జలముల అడుగు భాగం కనబడుతుందంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. గొప్ప ప్రవాహం, ఒక గొప్ప జల ప్రళయం, ప్రవాహం. ఆయన ఒక్కసారి గద్దించిన వెంటనే ఆ ప్రవాహ జలముల అడుగు భాగం కనబడిందంట. భూమి యొక్క పునాదులను కూడా బయటపడ్డాయంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏది? జస్ట్ ఒక గద్దింపుకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ఆ గద్దింపు అంటే? శత్రువులకి ఒక గద్దింపు. గద్దించాడు. జలరాశుల నుండి తన భక్తుడైన దావీదుని లేవనెత్తాలని దేవుడు గద్దిస్తే పునాదులన్నీ కూడా బయటపడిపోయాయి. ప్రవాహ జలముల అడుగు భాగం కనబడింది. అంత శక్తి సంపన్నుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని శక్తిని కొలిచే యంత్రం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. దేవుని శక్తి ఎంత? నీ సామర్థ్యం ఎంత? బ్రదర్, నీ బలం ఎంత అంట? 10 ఎకరాలు. ఎంత అంటండి? 10 ఎకరాలు. అమ్మా, నీ బలం ఎంత అంటే, కేకేసాననుకో, ఈ బజార్లో ఉన్న ఆడవాళ్ళంతా చేపలు పట్టుకుని వస్తారు. అది నా బలం. ఒక్క మాట చెప్పాననుకో, చేపలు తిరగేసి కొడతారు. అంతమంది ఉన్నారు నాకు అని చెప్తూ ఉంటారు కొంతమంది. తమిళనాడులో కల్చర్ ఉంది. వాళ్ళు ఎవరైనా చనిపోతే ఒక 100 మందిని 200 మందిని తీసుకెళ్తారు. ఏది? ఏడ్చేదానికి. అది వాళ్ళ బలం. వాళ్ళకి బిర్యానీ ఇచ్చి వాళ్ళకి తలాకొక, మరి పైసలు ఏమైనా ఇస్తారు, ఊరికి ఎవరు వచ్చి ఏడుస్తారు చెప్పండి? వచ్చి ఏడుస్తారు. ఇది నా బలం అంటుంటారు. ప్రియులారా, మనుషుల బలాన్ని వాళ్ళ ఆస్తిని బట్టి కానీ, లేకపోతే వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి. కొంతమంది, నాకు 92 సంవత్సరాలు పాస్టర్ గారు, 92 సంవత్సరాలు, ఇప్పటికీ పూటకు 1 కేజీ అన్నం తింటారు. ఏ ఫుడ్ అయినా అరిగించి పక్కన పడేస్తారు. ఇది ఈనాటి యంత్రం కాదు, ఈనాటి మిషన్ కాదండి. ఇదండి నా బలం పాస్టర్ గారండి. ఇంకా 20 ఏళ్ళు గట్టిగా తింటానండి అంటాడు. ఉంటానంట్లా, ఇంకా 20 ఏళ్ళు గట్టిగా తింటానండి అంటాడు. ఇది మనుషుల బలం.
మనుషుల బలాన్ని వాళ్ళ 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 ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, వాళ్ళకున్న ఆస్తిని బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న జనబలాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి కావచ్చు, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని బట్టి కావచ్చు, మొత్తం మీద అంచనా వేయవచ్చేమో. కానీ దేవుని శక్తిని కొలిచే యంత్రం ఈ ప్రపంచంలో ఇంకా రాలేదండి. ఆయన శక్తిని ఎవరు కొలవలేరండి. అపరిమితమైన శక్తి సంపన్నుడు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు, క్రీస్తు ప్రభులు వారు, క్రీస్తు ప్రభులు వారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మాట మాత్రం సెలవిస్తే ఈ సర్వ సృష్టి సృష్టించబడింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక ఇల్లు కట్టాలంటే, ఒక చిన్న రేకులు షెడ్ వేయాలంటే, ఒక చిన్న బిల్డింగ్ కట్టాలంటే ఎన్నో రోజులు పడుతుంది. ఈ సర్వ సృష్టిని, ఈ ప్రకృతి అంతటిని, ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాల్ని, సమస్త జీవరాశుల్ని, జలరాశులను, సమస్తాన్ని కూడా దేవుడు కేవలం తన నోటి మాటలతో 6 రోజులు పూర్తి చేసేసాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 6 రోజులు పని పూర్తి అయిపోయింది. ఇక 7వ రోజు పని చేయడానికి ఇంకేం లేదండి. అందుకే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. 6 రోజులు పూర్తి అయిపోయింది. నోటి మాట ద్వారా సర్వము సృష్టించిన దేవుడు, మృతులను కూడా సజీవులుగా లేపగలిగిన శక్తి సంపన్నుడు ప్రభు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మాట మాత్రం సెలవిస్తే మృతులు సజీవులుగా లేపబడ్డారు. పోతున్న పాడిని ముట్టుకొని పాడి మీద ఉన్నవాడిని లెమ్మని చెప్తే పాడి మీద ఉన్నవాడికి ప్రాణం పోసాడు ప్రభు. దేవునికి అసాధ్యమైన కార్యాలు ఈ లోకంలో ఏదీ లేదు. పక్కన వాళ్ళను చూసి చెప్పండి, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన శక్తి సంపన్నుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ అక్టోబర్ మాసంలో దేవుడు మన దగ్గరికి ఎలా వస్తున్నాడు చెప్పండి, చెప్పాలి. ఎలా వస్తున్నాడండి? బలహీనంగా ప్రభు రావట్లేదు, బాధతో రావట్లేదండి. శక్తి సంపన్నుడుగా ప్రభు రాబోతున్నాడు. శక్తి సంపన్నుడుగా ప్రభు రాబోతున్నాడు. శక్తి సంపన్నుడుగా ప్రభు రాబోతున్నాడు. శక్తి సంపన్నుడుగా తానే రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చేతిలో మన కొరకు అనుగ్రహించి ఒక అద్భుతమైన బహుమానం ఉందండి. ఈ అక్టోబర్ మాసం దేవుని చేతుల మీద బహుమానాన్ని అందుకునే మాసం. హల్లెలూయా. సరే, దేవుడు మనందరికీ బహుమానాన్ని అనుగ్రహించును గాక. అబ్రహమా, నేనే నీ కేడెము, నీ బహుమానము అత్యధికమవుతుంది. నీ బహుమానము అత్యధికమవుతుంది. ఓ అత్యధికమైన బహుమానాన్ని, నీ బహుమానాన్ని అత్యధికంగా నేను మారుస్తానని అబ్రహాముకు మాట ఇచ్చిన దేవుడు మాటను నెరవేర్చాడు. నేను ఒక 2-3 మాటలే, మరీ సుదీర్ఘంగా కాకుండా ఒక 2-3 మాటలు మీతో చెప్తాను. ఎందుకో మనం ఈ మాసంలో ఎక్కువగా ప్రార్థన చేసుకుందామని ప్రభు నన్ను ప్రేరేపించారు కనుక నేను ఇంకా కొన్ని విషయాలు మీతో చెప్తాను. మనం కలిసి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రత్యేక ప్రార్థన కూడిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం కూడా చదవండిమా. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడు మాత్రమే బహుమానమును పొందవలనని తెలియదా? అటువలే మీరు బహుమానమును పొందునట్లుగా మీరు పరిగెత్తండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరికి బహుమానము? ఎవరికి బహుమానము? ఆయన బహుమానం ఎవరి చేతిలో ఉంది? ఆయన ఇచ్చే బహుమానం ఎవరి చేతిలో ఉందండి? చెప్పాలి. ఎవరి చేతిలో ఉందండి? ఎవరికి ఇస్తాడు బహుమానం? ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఇస్తాడు? మీరందరూ వచ్చారు ఈరోజు, మీకు ఎవరికి ఇస్తాడు దేవుడు బహుమానం? నేను ముందు వచ్చిన చదివానండి. ఈ పరుగు పందులో ఎవరైతే ఓపిక పరిగెత్తుతారో ఆ ఓపిక పరిగెత్తే వాళ్ళందరికీ దేవుడు గొప్ప బహుమానాన్ని దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. విశ్వాసయాత్రలో ఓర్పుతో పరిగెత్తాలి. విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించోడైన యేసు వైపు చూస్తూ
సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ఈ పరుగు పందెంలో ఓపిక పరిగెత్తలు. ఓపిక కావాలి మనకు. ఏం కావాలండి? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనకి ఏం కావాలి చెప్పండి వాళ్ళకి. కొంతమంది స్టార్ట్ చేస్తారు, కొంతమంది ప్రారంభిస్తారు, మధ్యలోనే ఆగిపోతారు. చిన్నప్పుడు నేను రన్నింగ్ రేసు పరిగెత్తుతున్నప్పుడు కొంత దూరం పరిగెత్తాను. నాకు ఎటు తెలిసి నేను పరిగెత్తలేదండి. నాకన్నా వేగంగా కొంతమంది వడిగా పరిగెత్తుతూ ఉన్నారు రన్నింగ్ రేస్లో. నేను సగం దూరం పరిగెత్తాను, ఆయాసం వచ్చింది, ఎటు ఓడిపోతాను. ఇక అనవసరంగా ఎందుకు అంత దూరం పోవడం అని నేను పక్కకు వచ్చాక. ఓడిపోతాము గెలుస్తామనేది తర్వాత సంగతి, కానీ గమ్యం చేరేంత వరకు ఓపిక పరిగెత్తుతూనే ఉండాలి, పరిగెత్తుతూనే ఉండాలి, పరిగెత్తుతూనే ఉండాలి, పరిగెత్తుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టి హల్లెలూయా. ఎక్కడో పుట్టిన నది, ఎక్కడో పుట్టిన నది కొండల్ని దాటుకొని, లోయలు దాటుకొని, పట్టణాలు దాటుకుంటూ, పల్లెములో నుండి, పట్టణంలో నుండి, అరణ్యంలో నుండి దాటుకుంటూ 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 అది ఆరంభించిన ప్రయాణం ఎక్కడా ఆపదు. ఒకవేళ మనుషులు ఆ నదిని ఆనకట్టు కట్టి ఆపాలని ప్రయత్నించినా కూడా అది మొత్తం మీద ప్రియులను అలాగే ప్రయాణం చేసి అన్ని కొండల్ని, గుట్టల్ని అన్నిటిని కూడా దాటుకుంటూ చివరికి ఎక్కడికి వెళ్ళి చేరుతుందండి చెప్పాలి? నది ఎక్కడికి వెళ్ళి చేరుతుంది? సముద్రంలోకి వెళ్ళి చేర్చబడుతుంది. ఓపికగా పరిగెత్తుతుంది. అంత దూరం ఎక్కడ పరిగెత్తుతాంలే అని అనుకోదండి. కొంతమంది రిస్క్ చేయడానికి ఇష్టపడరు అనమాట. అంత దూరం ఎక్కడ పోతాంలే, అంత కష్టాలు మనం ఏడబడతాంలే. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఇది గోరంట్ల. నేను మరీ దూరం అంటే పోను మమ్మీ, నాకు పెళ్లి చేస్తే ఇక్కడ నగరాలు ఎవరన్నా పెళ్లి సంబంధం. నయాగరా నుండి ఒక సంబంధం వచ్చింది, అమెరికా నుండి. నేను నయాగరా అంత పోలేను, కానీ నగరాలు అయితే ఓకే. ఏంటండి నయాగరా దగ్గర ఏంటంటే అమెరికాలో ఒక సంబంధం వచ్చింది, అమ్మాయి పెళ్లి చేసుకుంటే. అంత దూరం నేను పోలేను, కానీ నగరాలు ఇంకంతే. గోరంట్ల నుండి నగరాలంతా ఓకే. ఈ చిల్లీస్ రెస్టారెంట్ ఆ ఏరియాలో ఎక్కడైనా సంబంధం అయితే చూడమ్మా, అంత దూరం నేను పోను. మొత్తం మీద గోరంట్లలో పుట్టి నగరాల్లో పెళ్లి చేసుకొని లార్జ్ సెంటర్లో ఏదో చిన్న పని చేసుకుంటూ ఉంటుంది అంతే. అర్థమైందండి? గోరంట్ల, నగరాలు, లార్జ్ సెంటర్. పుట్టిల్లేమో గోరంట్ల, ఏంటండి అత్తగారిల్లేమో నగరాలు, పని చేసేదేమో లార్జ్ సెంటర్. ఇక జీవితకాలం అంతా ఏంటండి గోరంట్ల, నగరాలు, లార్జ్ సెంటర్లు, గోరంట్ల, నగరాలు, లార్జ్ సెంటర్, గోరంట్ల, నగరాలు, లార్జ్ సెంటర్. అమ్మా ఎప్పుడైనా విజయవాడ అంత దూరం నేను పోరు. ఇక ఇంతే లైఫ్ లాంగ్ ఇక్కడెక్కడ ఉండి ఇంకింతే జీవితం అనుకుంటారు. ఇంకా చాలు, ఇదే చాలు అనుకుంటుంటారు కొంతమంది. నాకు అందని వాటి కోసం నేను ఆరాటపడిన. అమ్మ ఫ్రీ బస్ అంటమ్మా, 4 చోట్ల తిరిగి రావచ్చు కదా, ఆడవాళ్ళకి ఫ్రీ అంటే ఫ్రీ అయినా నేను పోను. అసలు టికెట్ లేకపోయినా నగరాల దాకా ఏంటి గోరంట్ల దాకా అయితే వస్తాను నేను. ఎందుకంటే మా అమ్మగారిని పలకరించాలి కాబట్టి ఆ గోరంట్లకి వెళ్ళి వస్తాను. ఏంటండి గోరంట్ల కూడా ఇక్కడ మందిరం వరకు అంతే. ఇక కొంచెం అటు కూడా లామ్ దాకా వెళ్తా. అమ్మో అంత దూరం పోను నేను, అసలు నాకు భయం. అక్కడక్కడ. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ఆయన్ని ఉద్యోగం చేస్తాను, అనుకోకుండా ఆయన ఉద్యోగం చేసే చోట చూడడానికి కోసం ఆయన వెళ్ళి పలకరించాను. ఆయన 30 సంవత్సరాల నుండి అక్కడ పనిచేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి అండి? 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. సరే ఆయన ఏదో మాట్లాడాలని అక్కడికి వెళ్ళాను నేను. నన్ను చూడగా నాన్న రండన్నా అని చెప్పి ఆయన కుర్చీలో నన్ను కూర్చోండి, ఆయన కూర్చున్నాడు కదండి, ఆ కుర్చీలో నన్ను కూర్చోమని అన్నాడు. నేను వెళ్ళి చూస్తే ఏంటండి ఆ కుర్చీ ఎలా ఉంది తెలుసండి? 30 ఏళ్ల క్రితం ఇచ్చినట్టున్నారు ఆయనకు ఆ కుర్చీకి. 30 ఏళ్ల క్రితం ఆయనకు ఆ కుర్చీ ఇచ్చినట్టున్నారండి. ఏంటంటే ఆ కుర్చీ ఎలా ఉంది తెలుసండి? మామూలుగా కుర్చీ ఫ్లాట్గా ఉండాలి కదండి, ఎలా ఉందో మీరే ఊహించుకోండి. 30 సంవత్సరాల కుర్చీ కూడా మార్చలే ఆయన పాపం. అదే కుర్చీలో కూర్చొని ఆ కుర్చీ సెంటర్లో గుంట పడిపోయింది. అన్న కూర్చుంటానంటే ఆ గుంట్లో నేను ఆడ కూర్చుంటాను,
నేను ఇటు ఏం పర్వాలేదు కూర్చోండి, వదిలే బ్రదర్, 30 ఏళ్ళ నుండి కనీసం మీరు లేచి అటు ఇటు కూడా తిరిగినట్లేరే. ఉదయాన్నే 9 o'clock వస్తే సాయంత్రం 6 o'clock వరకు కనీసం లేచి అక్కడ 2 అడుగులు వేసి మళ్ళీ కూర్చొని రాసుకొని ఏంటండి కళ్ళజోడు ముక్కు మీదకి వచ్చేసి ఉంటుంది పాపం. ప్రైజ్ లార్డ్. ఇదే ప్రపంచం అని అనుకుంటున్నారేమో. ప్రియులారా, నా దేవుడు మేము నడిపించబోతున్నాడు. ఒక పరుగు పందెమును దేవుడు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. పరుగు పందెమును దేవుడు సిద్ధపరిచాడు. ఆ పందెంలో ఓపికగా మనం పరిగెత్తబోతున్నాం. ముందెన్నడు వెళ్ళని నూతనమైన మార్గాలు నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఈ పరుగు పందెంలో దేవుడు నిన్ను ఓపికగా ప్రభు నడిపించబోతున్నాడు. ఓపికగా దేవుడు నడిపించబోతున్నాడు. ఆరంభించిన పనిని ఖచ్చితంగా నీవు పూర్తి చేయబోతున్నావు. గురి యొద్దకే దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. గమ్యానికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. నిశ్చయముగా దేవుడు నీకు బహుమానాన్ని అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఓ ప్రవక్త ఉన్నాడని, యెరోబాము అనేవాడు. అందరూ యెరూషలేముకి ప్రార్థనకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఆయన యెరోబాము అనే ఆయన బేతేల్లో ఒక బలిపీఠం కట్టాడు. బేతేలే కదమ్మా, బేతేల్లో ఒక బలిపీఠం కట్టాడు. అప్పుడు అంటే అందరూ యెరూషలేముకి ఆరాధనకు రావాలి. ఎక్కడికి రావాలి? చెప్పాలి ఎక్కడికి రావాలి? అది దేవుడు నిర్ణయించిన నిర్ణయం, అది దేవుని నియమం, అది దేవుని ఆజ్ఞ. నీవు దేశంలో ఏ మూలలో ఉన్న ఆరాధనకు బలి నర్పించడానికి నీవు యెరూషలేములో ఉన్న ప్రార్థన మందిరానికి రావాలి. అది నియమం. కానీ అంత దూరం ఎందుకు వెళ్ళడం అని బేతేల్లో ఒక బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించాలని సాహసిస్తుండగా యెరోబాము ఆ టైంలో ఒక ప్రవక్తను దేవుడు పంపిస్తాడు. చదవమ్మా కాన్సెప్ట్, ఆ సబ్జెక్ట్ ఎక్కడ? త్వరగా చదవండి. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది, దేవుని చేత సెలవునుంది, యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకి యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాటను ప్రకటించాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు చెప్పింది ఏంటంటే, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోటే యెహోవా ఇచ్చు. ఈ బలిపీఠం ఒకరోజు బద్దలైపోతుంది, ఇదే దేవుడిచ్చే సూచన అని చెప్పాడు. ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చేతిని చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా, అతన్ని పట్టుకొండని చేతులు చాపాడు. అతడు చాపిన చేతులు అలా ఎండిపోయిందంట. మీకు అర్థమవుతుందండి? అంత గొప్ప ప్రవక్త. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆరాధనకి యెరూషలేము రాకుండా అక్కడ బలిపీఠం కట్టారని వెళ్ళి, బలిపీఠమా నువ్వు బద్దలైపోతావు అని ప్రకటిస్తూ ఉంటే అతను పట్టుకుంటారా బాబాని ఇలా చేతులు చాపాడు రాజు. అతని చెయ్యి ఎండిపోయింది. అంత పవర్ఫుల్ ప్రవక్త. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంతవరకు బాగుందండి. చదవండి, కంటిన్యూ చేయండి. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలే కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సమ్ముఖమందు నా కోసం వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొన్నప్పుడు దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను కనుక దైవజనుడు అతని కోసం ప్రార్థన చేశాడు. రాజు చెయ్యి మరలా చెయ్యి బాగుపడిపోయింది, మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొను, నీవు ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని నీకు బహుమతి ఇచ్చేదనని, నీకు నేను బహుమానం ఇస్తానని చెప్పాడు. దైవజనుడు రాజుతో ఇలా అన్నాడు, నీ ఇంట్లో సగము నీవు నాకు ఇచ్చిన, నీ ఇంట్లో సగం నాకు ఇచ్చినా కూడా నీతో కూడా నేను భోజనం చేయను. ఈ స్థలమందు నేను అన్నపానాలు నేను పుచ్చుకొనను. అన్నపానాలు పుచ్చుకోవద్దనియు నీ వచ్చిన మార్గాన తిరిగి పొమ్మని దేవుడు నాకు సెలవిచ్చాడు.
అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళగా మరి ఒక మార్గమున తిరిగి వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళకుండా ఇంకొక మార్గంలో వెళ్ళాడు. బేతేలులో ప్రవక్త ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తన తండ్రితో చెప్పినప్పుడు వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయాడని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదను గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదను గంత కట్టి అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షం కింద అతడు కూర్చున్నాడు. చెప్పాలి, ఎక్కడ కూర్చున్నాడు అండి? మస్తకి వృక్షం కింద కూర్చున్నాడు. నీ వచ్చిన పని ఏంటి? నీ వెళ్ళు, నేను చెప్పింది అక్కడ చెప్పు. అక్కడ నీవు నివాసం చేయకూడదు, అక్కడ బస చేయకూడదు, అక్కడ అన్నపానాలు పుచ్చుకోకూడదు, అక్కడ నీవు ఆగకూడదు. నీవే మార్గంలో అయితే వెళ్ళావు అదే మార్గంలో తిరిగి రావాలి. ప్రియులారా, వరాలు, జ్ఞానము ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనల్ని ప్రమాదానికి తులసివేసే అవకాశాలు ఉంటాయి. మన బలం మీద మనం ఆధారపడకూడదు, మన దేవుని మీద మనం ఆధారపడాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేను ప్రకటిస్తే బలిపీఠం బద్దలైపోతుంది, నేను ప్రకటిస్తే రాజుగారి చేతులు ఎండిపోతుంది. నేనేం చెప్తే అదే వాక్కు, అదే వాగ్దానం. మంచిదే, దేవుడు నీ కృపావరాలు ఇవ్వచ్చు. మీరు చూడండి, దావీదుకి అపారమైన జ్ఞానం ఉందా? సొలొమోనుకి అపారమైన జ్ఞానం ఉందా? చెప్పాలి. దావీదుకి అపారమైన జ్ఞానం ఉందా? సొలొమోనుకి అపారమైన జ్ఞానం ఉందండి? సొలొమోనుకి. దావీదు కన్నా గొప్ప జ్ఞానం సొలొమోనుకు ఉంది, కానీ సొలొమోను పడిపోయాడు. కానీ దావీదు కృపచేత నిలబడ్డాడు. చెప్పలు కూడా మంది గట్టి 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 గట్టిగా హల్లెలూయా. జ్ఞానం మీద ఆధారపడద్దు, డబ్బు మీద ఆధారపడద్దు, నీ బలం మీద నీవు ఆధారపడద్దు. దేవుని కృప ద్వారానే మనం నిలబడి ఉన్నాం. కృప ద్వారానే దేవుడు మనం నిలబెడతాడు. వచ్చిన మార్గంలో వెళ్ళాలంటే వచ్చిన మార్గంలో వెళ్ళాలంతేక. అన్నపానాలు పుచ్చుకోకూడదంటే పుచ్చుకోకూడదు అంతేక. ఆ పరుగు పందులో ఈయన ఓపికగా పరిగెత్తలేకపోయాడు, మధ్యలో మస్తకి వృక్షం దగ్గర ఆగిపోయాడు. ప్రేమైన వారలారా, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ప్రభు నేను పిలిచాడు. ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని సంకల్పించాడు. ఆ బహుమానాన్ని పొందడానికి కోసం నువ్వు గురి యొద్దకు పరిగెత్తుతున్నావా? ఓపికగా పరిగెత్తుతున్నావా? లేకపోతే ఎక్కడో ఏదో కారణాన్ని బట్టి, ఏదో అలసటను బట్టి, ఏదో బలహీనతను బట్టి ఎక్కడైనా ఆగిపోయావేమో. ఈ సేవ చేయలేనని అనుకుంటున్నావేమో, ఈ భక్తి చేయలేనని అనుకుంటున్నావేమో, ఈ భక్తి మార్గంలో నేను ముందుకు సాగలేను అని అనుకుంటున్నావేమో. సముద్రమైన ఇదే చేమో కానీ ఈ సంసారాన్ని ఈదలేను, ఈ బాధ్యతను నేను స్వీకరించలేను, నా బాధ్యత నుండి నేను పక్కకు తప్పుకుంటాను, ఈ పిల్లల్ని పెంచి పోషించడం నా వల్ల కాదు, వీళ్ళకి వండి పొట్టడం నా వల్ల కాదు, ఈ పని నిర్వహించడం నా వల్ల కాదు, నేను ఏదో మస్తకి వృక్షం కింద కూర్చుంటాను అని కూర్చుండిపోయావేమోనండి. ప్రభు నేను హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ రాత్రి. ఆగిపోవడానికి ప్రభు నిన్ను పిలవలేదండి, గురి వద్దకు సాగిపోవాలని ప్రభు నిన్ను పిలిచాడు. ఓపికగా పరిగెత్తు, ఓపికగా పరిగెత్తు, ఓపికగా పరిగెత్తు, ఓపిక పరిగెత్తు. నిశ్చయముగా దేవుడు నీకు బహుమానాన్ని అనుగ్రహించబోతున్నాడు, బహుమానాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. పెద్ద ప్రమాదంలో పడ్డాడండి ఆ ప్రవక్త, గొప్ప ప్రవక్త. మాట్లాడితే బలిపీఠమే బద్దలైపోయింది. ఆయన మాట్లాడితే రాజు చేతులు ఎండిపోయింది. ఆయన ప్రార్థన చేస్తే వెనువెంటనే రాజు చేయి బాగుపడింది. ఎండిపోవడమైనా బాగుపడ్డమన్నా తన నోటి మాటలన్నిటిని దేవుడు గణపరుస్తూ వచ్చాడు. కానీ ఒక మస్తకి వృక్షం క్రింద అలసట చెంది కూర్చున్నాడు. ఆ తర్వాత ముసలి ప్రవక్త కూడా వచ్చాడు. ఏ ప్రవక్త అండి? ముసలి ప్రవక్త కూడా వచ్చేసి, బాబు దేవుడు నాకు ఇప్పుడే చెప్పాడు, ఇప్పుడే ప్రైజ్ ది లార్డ్, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట. జస్ట్ ఇప్పుడే నాకు న్యూస్ ఒకటి అందింది, నీవు మా ఇంటికి రమ్మని, ఇంటికి తీసుకెళ్ళి నీకు భోజనాలు పెట్టమని ప్రభు చెప్పాడు. నాతో పాటు వచ్చి నువ్వు భోజనం చేయాలని పిలిచాడు. సాక్షాత్తు దేవుడే తనకు చెప్పాడు, నువ్వు వెళ్ళిన మార్గంలోనే తిరిగి రావాలి, వెళ్ళిన మార్గంలోనే తిరిగి రావాలని ప్రభు చెప్పాడు. నీవు మార్గం తప్పి తిరుగుతున్న చుక్కగా మారావు. దారి తప్పి నీకు నచ్చినట్లు, నీకు మెచ్చినట్లు బ్రతుకుతున్నావేమో. ప్రభు నిర్ణయించిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తవలసిన నీవు, గురి యొద్దకు పరిగెత్తవలసిన నీవు గురి తప్పావేమో.
ఈరోజు బహుమానాన్ని పొందకపోవడానికి కారణాలు, పరిగెత్తుతూనే ఉన్నాం కదా, సేవలోనే ఉన్నాం కదా, భక్తిలోనే ఉన్నాం కదా. ప్రతి 1వ తారీఖు ప్రార్థనకి వెళ్తాం, ప్రతి 20వ తారీఖు ఓల్నైట్కి వెళ్తాం, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాం, పరిశుద్ధులతో కూర్చుంటున్నాం, పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాం. కానీ దేవుడు నాకెందుకు బహుమానం ఇవ్వట్లేదు? ఎందుకు దేవుని ఆశీర్వాదం నేను నోచుకోలేకపోయాను అని అంటే దానికి కారణం ఎక్కడైనా నీవు దారి తప్పావేమో. ఏ మార్గంలో అయితే నువ్వు వెళ్ళావు అదే మార్గంలో తిరిగి రావాలి. నీకోసం ఒక నిర్ణయించబడిన మార్గం ఉంది, నీకు నిర్ణయించబడిన ఒక దారి ఉంది, త్రోవ ఉంది. ఆ త్రోవలో నీవు తిరిగి రమ్మంటే దేవుని మాటలకు వ్యతిరేకమైన దిక్కులో వెళ్ళాడు. అక్కడ ఒక ముసలి ప్రవక్త వచ్చి వంచాడు, మోసం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్త వచ్చి ఏమని చెప్పాడు? నీ ఇంటిని చెప్పాలి, నీ ఇంటిని చక్కబెట్టుకో, ఇంకా నువ్వు మరణిస్తావు అని చెప్పాడు. వెంటనే ఆ మాట చెప్పి యెషయా ప్రవక్త వెళ్ళిపోయాడు. హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, దేవా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. దేవుడు ఇంకొక మెసేజ్ ఆయనకు అందించాడు. దేవుడు ప్లాన్లో హిజ్కియా చనిపోవాలి, ఇది ఆయన ప్లాన్, దేవుని ప్లాన్. ఇప్పుడు ప్లాన్ మార్చారు. ప్రైజ్ ది లార్డ్. ప్లాన్ మారిందండి. అది ఎవరి ద్వారా దేవుడు తెలియజేశాడు? మరలా చెప్పాలి, ఎవరి ద్వారా చెప్పాడు? మరలా యెషయా. లేక ఇంకో ప్రవక్తను పంపించవచ్చుగా? ప్రపంచంలో ఇంకా ప్రవక్తలే లేరా? ప్రైజ్ ది లార్డ్. అబ్రాం పాష గారు వచ్చి వద్దు అన్నాడండి. ఇప్పుడు ఓకే అనాలి, ఎవరో చెప్పాలి, అది చెప్పాలి. ఇప్పుడు అబ్రాం పాష గారు ఒక ప్లాన్ చేశారు, వద్దు అన్నాడు. ఇది వద్దు అనేసి నేను వెళ్ళిపోయాను. ఏంటండి? లేదు ఇక్కడ ఉండాలి అని అనుకుంటే ఎవరు చెప్పాలి? మరలా వచ్చి ఎవరైతే చెప్పారో వాళ్ళే వచ్చి చెప్పాలి. యెషయా అంటాడు, ప్రభు ఇప్పుడే కదా వెళ్ళి నువ్వు వస్తావు, ఇల్లు చక్కబెట్టుకో, మాంసం కూర వండుకొని తిను అని ఇవన్నీ చెప్పొచ్చాను కదా. ఇప్పుడు మరలా మార్చాలంటే నీవే వెళ్ళి చెప్పాలి. అప్పుడే అది నీవు చెప్పావు కనుక నీ వెళ్ళి చెప్తేనే అది నా మాటగా ఉంటుంది. ఇంకొకటి వచ్చి చెప్తాడు, నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఇప్పుడు వేరేవాళ్ళు వచ్చేసి ఇదిగో యెహోవా వాక్ అని చెప్తే అక్కడ నమ్మకం కలగవచ్చు, నమ్మకం కలగకపోవచ్చు. కాబట్టి నీవే చెప్పావు కనుక నీవే వెళ్ళి చెప్పాలి. ఏమనంటే నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పొడిగించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. యూదా దేశం నుండి వచ్చిన ప్రవక్తగా దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన మాట, నీవు బేతేలుకి వెళ్ళాలి, బలిపీఠంతో నీవు మాట్లాడాలి, రాజుతో ఇలా మాట్లాడాలి. దేవుడే చెప్పాడు. మరలా అదే దారిలో నువ్వు తిరిగి రావాలని ప్రభువే చెప్పాడు. ఇప్పుడు ప్లాన్ మారింది. ఎవరికి ప్రకటించాలి? నీకే ప్రభు ప్రకటిస్తాడు, నీకే ప్రకటిస్తాడు. బ్రదర్, నీవు త్రోవ తప్పావు, రాంగ్ రూట్లో వెళుతున్నావు, ఎక్కడో దారి తప్పావు అని నీకే ప్రభు చెప్తాడు. ఆ ముసలి ప్రవక్త వచ్చేసి ఇతని వీక్నెస్ని ఆయన క్యాష్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి అతనికి దేవుడు చెప్పాడని భోజనాలు పెట్టాడండి. తిని ఆయన వస్తున్నప్పుడు సింహం వచ్చి అతన్ని చీల్చేసింది. ఒక గొప్ప ప్రవక్త యొక్క ముగింపు దయనీయంగా మారింది. నీ రాజ్యంలో సగం ఆస్తి ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు, ధనాపేక్ష లేదు. దీనికి గొప్ప సేవకుడే, ధనాపేక్ష లేదు. నోటి మాటలను కూడా చాలా పవర్ఫుల్ అనమాట, ఎంతో బలమైన మాటలు ప్రకటించిన ఒక నెల రోజులుగా జరిగింది కాదండి. మాట్లాడుతుంటేనే మహిమ కలిగిన కార్యాలు జరుగుతున్నాయి. కానీ త్రోవ తప్పాడండి. దేవుని మాటకు వ్యతిరేకమైన దిక్కులో అడుగులు వేశాడు. ప్రియులారా, అతని బలహీనతని మరొకరు అవకాశంగా తీసుకున్నారు. అతని ఇంటికి తీసుకెళ్ళి, మరి ఆ ప్రవక్తకి ఏం వస్తుందో తెలియదండి, తీసుకెళ్ళి అతనికి భోజనం పెట్టాడు. దారిలో సింహం అతన్ని చంపేసింది. దారిలో ఆ ప్రవక్తని సింహం చీల్చేసింది. సాతాను కబంధ హస్తంలోకి వెళ్ళిపోయాడు. సాతాను మింగేసింది ఆయన్ని. ప్రేమైన వాళ్ళారా, దేవుడు మనకు ఒక పరుగుని సిద్ధపరిచాడు. ఈ పరుగు పందులో మనం ఓపిగ్గా పరిగెత్తుదాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలం మీద, తెలివి మీద, దేని మీద నీవు ఆధారపడద్దు, ప్రభు మీద ఆధారపడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, అన్నయ్య నేను రోజుకి 45 మినిట్స్ ప్రార్థన చేస్తానంట. 45 మినిట్స్ ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు అని అంటుంది. అదేదో పెద్ద గొప్ప విషయం అయినట్టు. 45 మినిట్స్లో పాస్టర్ గారు అండి నేను 20 మినిట్స్ వచ్చి ప్రైస్ చేస్తానండి. 20 మినిట్స్ ప్రైస్ చేస్తానండి. అమ్మ నేను వినలేక సత్తున్నాను తల్లికి.
అదేదో కొంచెం మామూలుగా చెప్పమంటే, ఏమైందండి పాస్టర్ గారు, 20 minutes నేను ప్రైసింగ్ చేస్తానంట. ఎవ్రీడే నేను వినలేకపోతున్నానమ్మా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం మామూలుగా మాట్లాడకపోయారంటే, నా మాటలు ఇలాగే ఉంటుంది పాస్టర్ గారు అండి. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను ప్రియులరా, ఒక 45 minutes ప్రేయర్కి నువ్వంతా అన్నం ఎంతసేపు తింటావు అంటే, నేను ఫుడ్ అండి, నేను ఫుడ్ అదే ఫుడ్ అంటే ఏంటో మాట్లాడే. సరే, ఆమె ఇంగ్లీష్ ఆమె అంటే పర్వాలేదు, మన తెలుగు ఆమె పాపం ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం గేదెలు కాసుకుంటుండేది పాపం, అప్పుడే పరిచయం మనకు. అంటే మందిరానికి పాలు పోసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం దేవుని దేవల్ల వాళ్ళ పొలాలకు మంచి రేట్ వచ్చి కొంచెం ఆస్తి పెరిగినట్టుందండి, అందుకే పాస్టర్ గారండి ఫుడ్ అంటుంది. సర్లేనమ్మా, ఎందుకు ఇవన్నీ అన్నా నేను అంటాను ప్రియులారా, ఓకే నీవు ఒకవేళ ప్రేయర్ఫుల్ అనుకో, దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 5 hours ప్రేయర్ చేసినా కూడా ఒక 5 నిమిషాలు చేసినట్టుగానే ఫీల్ అవ్వాలి నువ్వు, అంతేకా. దాన్ని బట్టి కూడా నువ్వు అతిశయించొద్దు. ప్రైజ్ ది లార్డ్. దావీదు, ఇదిగో నా కట్టుకో, ఇది నా డ్రెస్, ఇది తీసుకో, ఈ కత్తి తీసుకెళ్ళి ఆ గొల్యాతుని పొడిచి 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 చంపేమనంటే అదేదో నీవే చేయొచ్చుగా. ఇది మామూలు ఖడ్గం కాదు. ప్రైజ్ ది లార్డ్. దావీదా, ఏ మామూలు ఖడ్గం అనుకున్నావా, ఇది అసలు ఇక్కడ కాదు, ఇది అమెరికా నుండి తెచ్చాం. అర్థమైందండి, ఇది ఇక్కడది కాదు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఇది ఇక్కడది కాదమ్మా, ఇది అమెరికా నుండి తెచ్చాను. నేనే చెప్తుంటాను, అది వేరే విషయం. నేనైనా నన్ను కూడా పోల్చుకుని, ఇది అమెరికా నుండి తెచ్చిన బ్యాగు. ఎక్కడి నుండి తెచ్చిన బ్యాగు? అమెరికా నుండి తెచ్చిన బ్యాగు ఇచ్చాను ఒక తల్లికి. అమెరికా నుండి తెచ్చిన బ్యాగు. అమ్మ ఏం పెట్టావు ఈ అమెరికా బ్యాగులో అంటే, బిస్కెట్ ప్యాకెట్లు, ఆ తర్వాత గొంతు కిచకిచ అయితే వేసుకుంటారు, ఏంటది, విక్స్, అమృతాంజన్ డబ్బా, వాటర్ బాటిల్, అర్థమైందండి, టిష్యూ పేపర్లు, అర్థమైందండి, దగ్గుమందు, అవే ఉన్నాయి. అమ్మ ఇది అమెరికా బ్యాగ్ అంటే, మరి బ్యాగ్ ఉండేది వాటర్ బాటిల్కి వాటికే కదా, బైబిల్ అయ్యో ఉంది దాంట్లో. ఇది మామూలు ఖడ్గం కాదు. ఓ దావీదా, ఏమనుకుంటున్నావు ఈ కత్తి గురించి? ఇది మామూలు ఖడ్గం, ఇది బలమైన ఖడ్గం. అసలు ఈ కత్తి ఖడ్గం తీసుకెళ్ళి గొల్యాతుని కసా 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 అని నరకమంటే అదేదో నీవే చేయొచ్చు. నీకే పనికి రాకపోతుంది, నాకు పనికి వస్తుందా? నీ కత్తి నీ దగ్గర ఉన్నాయన, నాకు అలవాట్లేదు, ఎందుకు లేని ఈ కవచం వేసుకునేది నేను కాపాడుతుందంటే అది నిన్ను కాపాడవచ్చుగా. కాబట్టి నేను దీని మీద ఆధారపడలేదు. ఆడు తిరస్కరిస్తున్నాడు కదా, ఆ ఇశ్రాయేలు దేవుని నామాన నేను యుద్ధానికి వెళ్తాను. చెప్పండి కూడా మంది గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా మీకు బహుమానం ఇవ్వబోతున్నాడండి, కానీ కొంచెం ఓపికగా మీరు పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలండి? దేవుడు ప్రారంభించాడు, దాన్ని దేవుడు కొనసాగిస్తాడు. ఎక్కడ ఎవరో కోసం ఆగిపోవద్దు, ఏదో బలహీనతను బట్టి ఆగిపోవద్దు, ఏదో మస్తకి వృక్షం కింద నువ్వు ఆగిపోవద్దు, ఆగిపోవడానికి ఆసక్తిని చూపొద్దు. అంతవరకు బహుమానమును పొందవలనని నేను గురి వద్దకు పరిగెత్తుతూ ఉంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకి నేను పరిగెత్తుతున్నాను. ప్రియులారా, బహుమానం పొందాలంటే మనం వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. లోతు భార్య వద్దనుకొని వచ్చావుగమ్మా, ఇంకెందుకంటే వెనుదిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారింది. రాహేలు వాళ్ళ అన్నలు అండ్ వాళ్ళ నాన్న మోసం చేశాడనే చెప్పాడు భర్త చెప్పాడు, యాకోబు చెప్పాడు, మీ అన్న ఫేస్ రీడింగ్ మారిపోయింది, మీ నాన్న ఫేస్ రీడింగ్ మారిపోయింది, మీ నాన్న ఇలా చేశాడు అలా చేశాడు, మనకు వద్దు, మనం వెళ్ళిపోదామంటే సరేనండి, ఇక మీరెక్కడుంటే మీరు అక్కడే, అసలు నిన్ను కాదంటే మేము ఎందుకుంటాం, మా నాన్నగారు మోసం చేశాడు, వెళ్ళిపోదాం అని చెప్పి బయలుదేరారు. అంతవరకు బాగుందండి. వెళ్ళే మనిషి వెళ్ళొచ్చు కదా. వెళుతూ గృహదేవతను వెంట పెట్టుకుని వెళ్ళింది. ఆ గృహదేవత కోసం లాభాలు వచ్చాడనమాట. పరుగున వస్తే పిల్లల కోసం వచ్చాడమని మేము అనుకున్నాం.
పరుగు పరుగున ఉన్న పళ్ళంగా వస్తే పిల్లల మీద ప్రేమతో వచ్చాడని మనం అనుకున్నాం. ఆయన పిల్లల మీద ప్రేమతో రాలేదు, గృహదేవత ఒకటి తీసుకొచ్చింది ఈమె. కలిసి తీసుకొచ్చేటప్పుడు భర్తకు చెప్పొచ్చు కదా, ఏమండి ఇది మా గృహదేవత, ఇది నాకు ప్రియమైన దేవత, ఈ దేవతతో పాటు నాకు ఒక ఎమోషన్ ఉంది, ఒక అటాచ్మెంట్ ఉంది, కాబట్టి దీన్ని వదిలేసి రాలేకపోయాను అని చెప్పిన బాగుండేదేమో. ఆ పాత అనుభవాన్ని, పాత స్థితిని విడిచిపెట్టి రాలేని పరిస్థితి. సొదొమ వైపు తిరిగి చూడొద్దన్నప్పుడు ఎందుకు తిరిగి చూసావు? లోతు భార్య, ఎందుకు తిరిగి చూసావు? ఎవరి కోసం తిరిగి చూసావు? దేవుని మాట ఏంటి? తిరిగి చూడకూడదు కదా. తిరిగి చూస్తే నశించిపోతారు కదా. ప్రాణం మీద భయం లేదా? కుటుంబం మీద బాధ్యత లేదా? దేవుని వాక్ అంటే భయం లేదా? తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఉప్పు స్తంభంగానే ఉండిపోయింది ఆమె. రాహేలు యాకోబుకు అందమైన, ఎంత ప్రియమైన భార్య, కానీ విగ్రహాన్ని తీసుకొచ్చి దాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలో జాగ్రత్త పడిందండి. ప్రియులారా, కనాను దేశంలోనికి ప్రవేశించలేకపోయిందండి. మార్గ మధ్యలోనే ఆమె చనిపోయి దారిలో పాతి పెట్టబడింది, మార్గ మధ్యలోనే. కాబట్టి వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కోసం మీరు వేగిరపడండి. అదిగో మీ కొరకు దేవుడు ఒక బహుమానాన్ని ప్రభు సిద్ధపరిచాడు, బహుమానాన్ని సిద్ధపరిచాడు, బహుమానాన్ని సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. శాంసన్ ఉన్నాడు, సింహాన్ని చీల్చేశాడు, అయిపోయింది ఇంకంతే. సింహాన్ని చీల్చేసి చంపేసి అయిపోయింది. మరలా 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 పరుగెత్తేదా నీ పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతి. పరుగును ఆరంభించాం. దేవుని ఆజ్ఞల మార్గంలో మనం పరిగెత్తుతున్నాం. దేవుని మాటను బట్టి మనం పరిగెత్తుతున్నాం. ఓపికగా మనం పరిగెత్తబోతున్నాం. నిశ్చయముగా దేవుడు బహుమానాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. బహుమానమును అనుగ్రహించుట కొరకే శక్తి సంపన్నుడుగా నా దేవుడు ఈ రాత్రి మందిరావణములో సంచరిస్తూ ఉన్నాడు. శక్తి సంపన్నుడుగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొకటి రెండు మాటలు చెప్తాను, తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం. కాబట్టి మీ ధైర్యమును మీరు విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది. మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంతమంది ధైర్యంగా ఉన్నారు? నేను ధైర్యంగా ఉన్నానండి అనేవాళ్ళ చేతులు ఎత్తండి. నేను పిరికివాడిని కాదు, నేను పిరికిదాన్ని కాదు, నేను ధైర్యంగా ఉన్నానని వాళ్ళ చేతులు ఎత్తండి. సేవకులకి ఎవరికి ధైర్యం లేదనుకుంటారు పాపం. ధైర్యంగా ఉన్న వాళ్ళ చేతులు ఎత్తమ్మా. ధైర్యంగా ఉన్నారు అందరూ. ఎవరిని బట్టి ధైర్యం? మనకు యేసయ్యను బట్టి ధైర్యం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎస్, మనం అందరూ ధైర్యవంతులమే. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కానీ ఈ ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదండి. ఆల్రెడీ మనందరూ ధైర్యవంతులే. అందరికి డేర్, మీ డేర్ మామూలు డేర్ కాదు. ప్రైజ్ ది లార్డ్. టైం ఇంకొక 20 నిమిషాలు 10 అవుతుంది, అయినా మీరు ధైర్యంగా కూర్చున్నారు. ఆటో వస్తుందో లేదో, టైంకి వెళ్తామో లేదో, తాగుబోతు భర్త ఏమంటాడో ఏమనాన్ని, రోజు తినే దెబ్బలే కదా, కానీ ఏమైంది ఈరోజు ఇంకొక దెబ్బ ఎక్స్ట్రా పడుతుందేమో, ఈరోజు కూర్చోవలసిందే, వాక్యం వినాల్సిందే. ధైర్యమే. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆపదలు, ఎన్నో నిందలు. ప్రైజ్ ది లార్డ్. ఆ తమ్ముడు ఒకడు కూర్చున్నాడు, మన సాక్ష్యం విన్నాను తంది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో సత్యనపల్లి నుండి వస్తాడంట ప్రార్థనకి. ఈ ఊర్లో ఎక్కడ చర్చి లేవారా బాబు, అక్కడికే వెళ్ళాలా అని వాళ్ళ ఇంట్లో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఆయన ధైర్యంగా వస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎన్నెన్నో పోరాటాలు, కుటుంబాలు ఎన్నెన్నో పోరాటాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి, ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం ఉన్నాయి, అయినా ధైర్యంగా ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కదా, ఎందుకు ఛార్జీలు పెట్టుకుని వెళ్ళకపోతే ఏమైంది? కొంతమంది అసలే సమస్యలో ఉన్నావు, ఇప్పుడు ఛార్జీలు పెట్టుకుని అంత దూరం పోకపోతే ఏమైందంటే ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాయి. ఛార్జీది ఏముందిలే అమ్మా, ఛార్జీది ఏముంది, ఒక 100 రూపాయలే కదా. ఖర్చు పెట్టుకుని దూరమైన భారమైన మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు. ప్రేమైన వారు ధైర్యవంతులే మనం. కానీ బైబిల్ సెలవిస్తుంది, శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ధైర్యాన్ని మనం విడిచి పెట్టకూడదు.
ధైర్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, ధైర్యంగా మనం నిలబడి ఉండాలి. అప్పుడు ఆ ధైర్యవంతులకు దేవుడు బహుమానాన్ని దయచేస్తారు. చెప్పండి కూడా మంది గట్టిగా, గట్టి 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 ధైర్యముగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. నేను చాలా కాలం క్రిందట చెప్పానండి, మళ్ళీ నాకు ఎందుకు సాయంత్రం నేను మెసేజ్ రాస్తూ ఉన్నప్పుడు నాకు గుర్తుకొచ్చిందనమాట. అడవిలో ఒక జింక, చాలా కాలం క్రిందట నేను చెప్పాను, గుర్తుంటుంది చాలామందికి. ఎందుకంటే వాక్యాల కన్నా ఇలాంటివి చాలా గుర్తుంటుంది కొంతమందికి. వాక్యాలు మర్చిపోతారేమో కానీ వాక్యాలను గుర్తుపెట్టుకోమని ఇవి చెప్తాం, వాక్యాన్ని మర్చిపోయి వీటిని గుర్తుపెట్టుకుంటారు కొంతమంది. ఇది పెద్ద ప్రమాదం. వాక్యం మీకు ఇంకా స్థిరపడాలని కొన్ని ఉపమానాలు చెప్తాము, మీరు ఉపమానాలు పట్టుకుంటారు కానీ అండి వాక్యాన్ని వదిలేస్తారు. ఉప్మా పట్టుకుంటారు కానీ వాక్యాన్ని వదిలేస్తారు. ఒక జింక అప్పుడే ప్రసవించిందండి, ఒక అరణ్యంలో అప్పుడే ప్రసవించింది, అప్పుడే బిడ్డను కన్నది. ఒక జింక పిల్ల బిడ్డను కనిందండి. అప్పుడే అటువైపు నుండి అడవి తగలబడుతూ వస్తుంది. అది ఫారెస్ట్, అడవి తగలబడుతూ ఒకవైపున తగలబడుతూ వస్తుందండి. ఇటువైపు వెళదామని చూస్తుంటే ఇటువైపు నుండి ఒక సింహం ఆ జింకను పట్టుకోవడానికి వస్తుంది. సరే ఇటు తిరిగి చూస్తే, బ్యాక్ సైడ్ చూస్తే ఒక వేటగాడు గురి పెట్టున్నాడండి ఆ జింకకి. ఓవైపున అడవి తగలబడుతుంది, అటు వెళ్ళినా కాలిపోతుంది. లేకపోతే ఇక్కడ ఆగినా కూడా ఆ అడవి అలాగలాగలాగ వచ్చేసి ఈ జింకని పిల్లని కాల్చేసి, ఎందుకంటే అడవి తగలబడితే ఆగదు, వేగంగా వచ్చేస్తుంది దగ్గరికి. ఇటువైపు నుంచి చూస్తే ఒక సింహం, ఆ సింహం ఈ జింక పిల్లని తినడానికి అది సిద్ధంగా ఉంది. వేటగాడు కూడా. జీవితంలో ఇట్లాగే ఉంటాయి సమస్యలు. అటు పోయినా తగలబడాల్సింది, ఇటు వెళితే సింహం చేతులు పడి చావలసింది, ఇటు పోతే ఆ వేటగాని ఆయుధానికి బలి అవ్వాల్సిందే. ఏమి చేయాలో అర్థం కావట్లేదండి. సరే బిడ్డను విడిచి పారిపోవలసిన, సరే తన వరకు తప్పించుకుంటే ఎటు తప్పించుకుని వెళ్ళొచ్చు. అప్పుడే ప్రసవించిన ఆ చంటి బిడ్డను వదిలేసి వెళ్ళలేక ఆ తల్లి తల్లడిల్లిపోతుందండి. నిశ్చయంగా చనిపోతాను, ఏదో ఒక దిక్కు నుండి, మూడు దిక్కు నుండి మరణం వచ్చింది. ఇక మరణమే శరణం అన్నట్టుంది పరిస్థితి. అయినా ఆ ఒక్క క్షణం ఏదైనా జరగని, నా బిడ్డను విడిచిపెట్టి నేను ఇక్కడ నుండి వెళ్ళను, ఏదైనా జరగని, ఏది జరిగినా సంతోషమే. చావు అనేది మూడు దిక్కు నుండి వస్తుంది, ఎటు వెళ్ళినా చావలసిందే, ఏదైనా పర్వాలేదని ఆ క్షణం అలా నిలబడిందండి. ఇలా నిలబడి ఉండగానే సడన్గా ఆకాశం ఉరిమిందండి. ఏంటండి, చూస్తుండగానే కారు మేఘాలతో కమ్ముకొనింది. ప్రచండమైన వర్షం కురవడం ప్రారంభించింది. తగలబడుతున్న అడవి చల్లారిపోయింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ వర్షం పడుతుండగా గురి పెట్టి బాణం పెట్టి ఆ జింకను ఏంటంటే బాణంతో కొట్టాలని చూశారు కదండి. కొంచెం చెయ్యి స్లిప్ అయిపోయి ఆ జింక మీద కాకుండా ఆ బాణాలు వెళ్ళి సింహం మీద పడిందండి. ఆమె సింహం మీద పడింది. సింహం మీద పడేసరికి దాన్ని కొంచెం తగలకుండా ఉందండి. జింకను చూస్తున్న ఈ సింహం ఒక్కసారికి తన కాన్సన్ట్రేషన్ ఎవరి మీద తిప్పింది తెలుసండి, ఆ వేటగాడిని చూసింది. ఇక వేటగాడు ఉంటాడండి, వాడు పరిగెత్తడం, వాడు వెనకాల ఈ సింహం వెళ్ళిపోయింది. అగ్ని ఆరిపోయింది, వర్షాలు వచ్చి బాణం దానికి తగిలి అది గాయాలతో ఆయన్ని తరుముకొనింది. వేటగాడు పోయాడు. వాతావరణం కొంచెం నిమ్మళమైంది. తన పిల్లను తీసుకుని చిన్నగా జింక బయలుదేరడం ప్రారంభించింది. హల్లెలూయా. ప్రేమైన వారు, నిజమే కొన్నిసార్లు గొంతు మీద కత్తి పెట్టినట్టు ఉంటుంది. పోరాటాలు, సమస్యలు, రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, సమస్యలు. కంటి మీద నిద్ర ఉండదండి, తిండి ఉన్న తినబుద్ధి కాదు, గుండె బరువెక్కిపోతుంది, వెన్నులో వణుకు పుడుతుంది, మోకాళ్ళు గడగడ వణుకుతుంటుంది. ఏమి సంభవిస్తుందో, ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి, అయోమయ పరిస్థితిలో వాళ్ళని ఉన్న ధైర్యాన్ని విడిచిపెట్టొద్దండి. ఆ ధైర్యవంతులకే దేవుడు ప్రతిఫలముగా బహుమానాన్ని ప్రభు దయచేయబోతాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దావీదు జీవితంలో పలు సందర్భాలు తన మందను పాడు చేయడానికి సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు గొర్రెకి మనం సపోర్ట్ చేద్దామని నిలబడితే సమస్యలు మన వైపు తిరుగుతుంటుంది. ఎవరు సహాయం చేస్తారో వాళ్ళ మీదకి తిరుగుతుంటుంది సమస్య. మనమేదో హెల్ప్ చేద్దామని వెళ్తామండి, ఆ సమస్యలు మన వైపు తిరుగుతుంటుంది. మనకు అవసరమా ఇది అని అనిపిస్తుంది. అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి బుద్ధి చెప్పడానికి వెళ్ళాడు పాస్టర్ గారు. కాపురాలన్న తర్వాత ఇవన్నీ ఉంటాయి తల్లి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని బుద్ధి చెప్పడానికి వెళ్తే ఆయన మీద కూడా కేసు పెట్టింది.
మీకు అర్థమైందండి? మా అత్తగారు, మా మామగారు, మా పాస్టర్ గారు ఏం చేశాడమ్మా అంటే ఆయన ఒకటే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన చేయడంలో తప్పేముందంటే వాళ్ళకి ఫేవర్గా చేస్తున్నాడు అంటే అసలు ప్రార్థన చేయడం కూడా పాపమేనా? గొర్రెలను కాపాడడానికి పోతే, మందను కాపాడడానికి పోతే ఆ మార్గాలో ఏంటంటే ప్రమాదం తన వైపు వచ్చింది. ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. తన మందను కాపాడుకోలేదు, తన గొర్రెలను కాపాడుకోలేదు, ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ధైర్యవంతులకు దేవుడు ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు. ధైర్యవంతులుగా ఉండాలంటే కండబలం ఉండాలేమో, భుజబలం ఉండాలేమో, ఆయుధాలు ఉండాలేమో, డబ్బు ఉండాలేమో అవసరం. ధైర్యం చాలు. అది ప్రభువును బట్టిన ధైర్యం. నా గొర్రెలను నేను కాపాడుతాను, నా కాపరి నన్ను కాపాడుకుంటాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారం ఉండదని నేను చెప్పను, మరణాంధకారం ఉండదని నేను చెప్పను. అడుగడుగున మరణాలు, మరణ భయాలు వెంటాడుతుందేమో, అయినప్పటికీ నేను భయపడను. ఈ గాఢాంధకారపు లోయలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నాకు తోడుగా ఉంది. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నన్ను ఆదరిస్తూ ఉంది. నేను భయపడను. యెహోవాయే నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవనికి భయపడతాను? హల్లెలూయా. నరులను చూసి భయపడేసిన మనుషులు నిమిత్త మాత్రపు, మానవ మాత్రపు వాడు. మనుషుల గురించి నేను భయపడవలసిన అవసరం లేనే లేదండి. ధైర్యంగా ఉండు. ఆ రోజు దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. ఇల్లు, కుటుంబం, పిల్లలు, భార్యలు అందరినీ శత్రులు తీసుకెళ్ళిపోయారు. సిక్లగ్, నేను సిక్లగ్ అనే మాట గతంలో చెప్పానండి. చెరుకు రసం తీసే బండి ఉంటుంది కదండి, అదే మిషన్, చెరుకు రసం తీసే మిషన్ ఉంటుంది కదండి. ఆ చెరుకు రసంలో ఆ చెరుకును ఉంచినప్పుడు ఆ రసమంతా తీసుకొని ఆ పిప్పిని ఎలా బయటకు వదులుతుందో, సిక్లగ్ అనే మాటకు అర్థం అదే. అటొక సమస్య, ఇటొక సమస్య. ఆ రెండిటి సమస్యల మధ్యలో మనం ప్రయాణం చేస్తే ఏంటంటే పిప్పిగా మారిపోయినట్లు. మనలో ఉన్న సారం అంతా పోయి, శక్తి అంతా పోయి, బలమంతా పోయి, జ్ఞానం అంతా పోయి, ఆధారం అంతా పోయి, ఇక దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి. సిక్లగనే మాటకి అది అర్థం. అలాంటి మార్గాలు గుండా వెళ్ళాడు. తనతో ఉన్నవాళ్ళే తనకు వ్యతిరేకంగా లేచారు. 600 మంది ఒకవైపున ఉన్నారు, దావీదు ఇంకొక వైపున ఉన్నాడు. 600 మంది చేతిలో 600 రాళ్ళు ఉన్నాయండి. 600 రాళ్ళు అతని మీద విసిరారనుకోండి, సమాధి, సజీవ సమాధి అయిపోతాడు. అయినా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టి గట్టి గట్టి. ఏదో గట్టి చప్పట్లు కొట్టండి, పిచ్చి చప్పట్లుగా గట్టి చప్పట్లు, గట్టి చప్పట్లు. ధైర్యం, ప్రభునందు ధైర్యం, ప్రభుని బట్టి ధైర్యం, యేసయ్యను బట్టి ధైర్యం, దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం, దేవుడు నా ప్రక్కన ఉన్నాడని ధైర్యం, ఆయన వెలుగును బట్టి ధైర్యం. ఆమేన్. ఆ తర్వాత ఎలాగో ప్రార్థన చేసుకొని ఒక చిన్న క్లూ ఒకటి దొరికిందండి ఆయనకి. దేవుడు సమస్యలు ఇవ్వడమే కాకుండా ఆ సమస్య నుండి బయటకు వచ్చే మార్గాన్ని కూడా ప్రభు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఒక ఆమె ఏడుస్తూ ఉందండి. ఒక ఆమె బోరు అని ఏడుస్తుంది. ప్లీజ్ ఎవరైనా తలుపు తీయండి, ఎవరైనా తలుపు తీయండి అని ఏడుస్తూ ఉంది. ఎవరో వచ్చి అమ్మ ఎందుకు ఏడుస్తుంటే తలుపు తీయట్లేదండి అని అంటే, తలుపు తీసే ఉంది కదమ్మా, డోర్ ఓపెన్లోనే ఉంది కదంటే, ఎక్కడా? అందుకనమ్మా నీకు డోర్ ఓపెన్ చేసే ఉన్నారు కదంటే, అవునా నేను చూసుకోలేదండి అని. మరి ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు మనకు తలుపు తీసి ఉంచాడు, తలుపు తీసి ఉంచాడు. ఏడవడం కాదండి, ఇది ప్రవేశించే సమయం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. నీకు తలుపు దేవుడు తీసి ఉంచాడు, తలుపు తీసి ఉంచాడు. ద్వారాలు నీ కొరకు తెరవబడి ఉంది, సువార్త ద్వారాలు తెరవబడి ఉన్నది, ఆకాశపు వాకిట్లు నీ కొరకు తెరవబడి ఉంది. దేవుడు నీ కొరకు ద్వారాలు తెరిచాడు, సమృద్ధి యొక్క ద్వారాలు తెరిచాడు, దీవెన ద్వారములను దేవుడు తెరిచాడు. నువ్వు కూర్చొని ఏడవడం కాదు, లేచి ప్రవేశించాలంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఆపద నుండి బయటకు వచ్చి ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుందండి. ఏదో ఒక క్లూ దేవుడు ఇస్తాడు మీకు, ఆ సమస్య నుండి బయటకు వచ్చేదని. ఖచ్చితంగా కంగారు పడుతూ ఉన్నాడు, దేవుని స్వరం వచ్చింది, దేవుడి మాటలు విన్నాడు, బయలుదేరి వెళుతుంటే ఒక అమాలేకుడు ఒకడు దొరికాడు. ఐగుప్తులు పుట్టాడు, అమాలేకులో సేవ చేస్తున్నాడు ఒకడు ఉన్నాడండి, దాసుడుగా ఉన్నాడండి. అతనికి జబ్బు పడ్డారు కాబట్టి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ స్పృహ లేకుండా వాడు పడి ఉన్నాడండి. అతను కొంచెం ఫుడ్ పెట్టి అతను లేవనెత్తి బలపరిచాడు. అతడు ఎవరు వచ్చారు, ఏం చేశారు, ఏం జరిగింది మొత్తాన్ని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
కొంతమందికి అంత అన్నం పెడితే చాలు మొత్తాన్ని చెప్తారు అంతే. ప్రైజ్ ది లార్డ్. కుడుమిస్తే పండుగ వాళ్ళకి అంతే. వాళ్ళకి పిలిచి ఒక అంత అన్నం పెట్టామనుకుంటే మొత్తం చెప్తారు, ప్రపంచంలో న్యూస్ అంతా చెప్తారు. అంబానీ గురించి చెప్తారు, అదాని గురించి చెప్తారు, ఏంటి మోడీ గారి గురించి చెప్తారు, ప్రపంచంలో ఉన్న చరిత్ర అంతా చెప్తారండి. వాళ్ళు కూర్చొని శుభ్రంగా కడుపు నుండి అన్నం పెట్టాలి అంతే. అమాలేకి బ్యాచ్ అనమాట. అన్నం పెడితే మొత్తం చెప్పేస్తారు, అందరు రహస్యాలు చెప్పేస్తారు. సరే, అది కూడా ఒక మేలే. దావీదుకి విషయం అంతా చెప్పాడండి. కనుక్కొని బయలుదేరితే అప్పటిదాకా వచ్చిన 600 మందిలో ఒక 200 మంది అలసిపోయారండి. అలసిపోయి నది దాటలేకపోయారు. సమస్య నాదేనా? సమస్య మీది కాదా? బ్రహ్మణకు ఒక సమస్య వచ్చింది అనుకుంటే ఆ సమస్య మీది కాదా? కాదా? ఇది అందరికి సంబంధించిన సమస్య కదా, ఇది సంఘ సమస్య కదా, ఇది అందరికి సంబంధించిన సమస్య కదా. ఈ సమస్యలు అందరూ కలిసి ఫైట్ చేయాలి కదా. ఓ 200 మంది అలసిపోయారంట. మరి నాకు రావట్లేదు అలసట అంటే దావీదు గురించి చెప్తున్నా నేను, మీకు రావట్లేదంటే అది కాదు నేను చెప్పేది. మరి దావీదు కూడా అలసిపోవాలి కదా, మిగతా 400 మంది కూడా అలసిపోవాలి కదా. వాళ్ళందరూ ఎట్లా ఈ 200 మందికి మాత్రం ఎక్కడ లేని అలుపు వచ్చిందంట. ఎందుకు అలసిపోయారు తెలియదు. అలసిపోయి మేము నది దాటలేకపోతున్నాం అని చెప్పి ఆగిపోయారు. మనతో ప్రారంభించిన వాళ్ళు మార్గ మధ్యలో ఆగిపోయే పరిస్థితి రావచ్చండి. అందరూ అంతటా ఏంటండి అంతం వరకు ఉంటారని అనుకోవద్దు. ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగిపోతూ ఉంటారు. దిగిపోతారు లేదా చెప్పండి? దిగిపోతారు. ఏమనలేము. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చెప్పాను, అన్న నాకు జ్వరంగా ఉందన్న అంటే నేనేం చేయగలుగుతాను చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. నాకు జ్వరంగా ఉందనంటే మరి అమ్మ దుప్పటి కప్పు నాయన, పడుకో నాయన, దుప్పటి కప్పును పడుకో తండ్రి, శుభ్రంగా బ్రెడ్ తెచ్చుకొని, జామ్తో తినకూడదులే కానీ బ్రెడ్ దేంతో తినాలి? పాలతో తినాలి. ఓకే, పాలతో జామ్ వేసుకొని తినకూడదులే, జ్వరం ఎక్కువ అవుతుందేమో కదండి. సో అవి చెప్పి ఆరోగ్య సూత్రాలు చెప్పి, నాయన కొంచెం ఆవిరి పట్టుకొని, ఆయన గట్టిగా సీదు నాయన, తల్లోని ఎన్ని కూడా ముక్కు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది నాయన అని ఏదో చెప్పి, 7 నీళ్ళు తాగుతండ్రి అని ఏదో ఒకటి చెప్తాం అంతే తప్ప ఇవన్నీ ఏం చేస్తాం? అలసిపోయాం మేము. సమస్యలు పోయారంటే సమస్యలను వాళ్ళు మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి? సర్లే నన్ను రెస్ట్ తీసుకోండి, ఇక్కడే నది ఒడ్డున రెస్ట్ చేసుకోండి, నా యుద్ధాన్ని నేనే చేస్తాను, మీ యుద్ధాలు కూడా నేనే చేయాలి. ఇంకా మీ 200 మంది యుద్ధాలు కూడా నేనే చేయాలిగా. మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తారంటే ఎవరి యుద్ధాలు ఎవరు చేస్తారో చెప్పండి? కానీ ఎక్కడ అందరూ వ్యతిరేకంగా లేచిన 200 మంది మధ్యలో ఆగిపోయిన, గుండె నిండా భారాలున్నా కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదండి. దానికి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానాన్ని దేవుడు దయచేస్తాడు. గొప్ప బహుమానాన్ని దేవుడు దయచేస్తాడు. పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి పొందగలిగాడు. పోగొట్టుకున్న వాటినే కాదండి, అంతకన్నా గొప్ప బహుమానాన్ని దేవుడు దయచేస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. ఒకడు చెట్టు మీద నుండి జారి కింద పడి ఒక ఏదో తీగ దొరికిందండి, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఒక తీగ లాంటిది ఏదో ఒకటి దొరికింది, చెట్టు మీద జారి దాన్ని అలా పట్టుకున్నాడండి. పట్టుకుంటే అది తీగ కాదండి, పాము. అది పామును పట్టుకొని ఏలాడుతూ ఉన్నాడు. ఆ పాము కింద వరకు దిగుందండి, తలకాయ ఇటు తిప్పింది. ఏం చేద్దాం, సరే దూకేద్దామని చూస్తేమో కింద పెద్ద చెరువు. ఆ చెరువులో మొసళ్ళు ఉన్నాయండి. అవేమో రారా రాజా అంటున్నాయి. ఇటేమో పాము, అటేమో మొసళ్ళు. ఏం చేయాలండి? మరణమో తథ్యం. ఇక ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ టైంలో అంటున్నాడు. ఏమంటున్నాడండి? నోరు తెరిచాడండి. నోరు తెరుస్తూ ఉంటే ఏంటండి, అక్కడ తేనె పట్టు ఏదో ఉన్నట్టుంది. ఆ తేనె పట్టు నుండి 2-3 డ్రాప్స్ తేనె వచ్చి నాలుక మీద పడింది. ఎంత హాయిగా ఉందంట. కింద మసలు ఉన్నాయి. ఒరే, ఇప్పుడు తేనెను ఆస్వాదించే టైం అంటే ఎట్టు చేస్తా, ఎట్టు కింద పడినా చేస్తా. ఈ పామైనా నన్ను చంపుతుంది, ఆ మొసళ్ళైనా నన్ను చంపుతుంది. చచ్చేటప్పుడు చచ్చిపోతున్నారా ఎవరన్నా అని ఎందుకండో, చచ్చేటప్పుడు కూడా హాయిగా పోదామని ఆ తేనెని ఆస్వాదిస్తూనే పోయాడు. మరి పోయాడో లేదు తర్వాత, మరి అంతవరకే తెలుసు నాకు సబ్జెక్టు. పోయాడో లేదు మరలా కనుక్కొని చెప్తా. ప్రైజ్ ది లార్డ్. ఎట్టయినా పోతాం ఒకరోజు. దాని గురించి పెద్దగా మరణాన్ని గురించి అసలు ఆలోచించొద్దండి. ఎట్టయినా పోవాల్సింది. ప్రభు రాకడ కూడా దగ్గరగానే ఉంది. పెద్దగా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకటి ఆయన రావడం, లేకపోతే మనం పోవడం, అంతే. ప్రైజ్ ది లార్డ్.
దాని గురించి పెద్దగా మీరు మరణాన్ని గురించి ఎందుకంటే అందరూ వెళ్ళాల్సిన మార్గమే కదా. ప్రతివాడు 10th క్లాస్ పరీక్ష రాయాల్సిందే కదండి. 10th లేకుండా ఇంటర్కి వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఉందా? టీచర్ గారు ఏమన్నా 10th లేకుండా ఇంటర్కి వెళ్ళి ₹1,00,000 ఇస్తాం, 10th లేకుండా డైరెక్ట్గా ఇంటర్కి పంపిస్తాంటే కుదరదు. ప్రతి వాళ్ళు 10th దాటుకుంటే ఇంటర్కి వెళ్ళాలి. అందరూ మరణాన్ని దాటుకొని మహిమలోకి వెళ్ళాలి. చెప్పకూడదు బదులు గట్టిగా గట్టిగా గట్టిగా. సో మరణాన్ని గురించి భయపడొద్దు. మరణపు ముళ్ళును దేవుడు విరిచాడు. మరణమనే అగాధాన్ని ప్రభు దాటాడు. మనం కూడా దాటుతాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సో ఎలాంటి పరిస్థితులు, ధైర్యాన్ని మీరు విడిచిపెట్టద్దు. దానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప బహుమానాన్ని మీకు అనుగ్రహించునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమా స్వరూపి, దయావాత్సల్యత గల దేవ, కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి వందనాలు. ఈ అక్టోబర్ మాసం మొదటి దినాన ఈ రాత్రి నీ సమ్ముఖాన్ని చేరి స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, నిజముగా నీకు మొరపెట్టడానికి, ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఈ కూడికలో మా జీవితంలో ఎన్నో ప్రశ్నలకు మీరు ఉత్తరం ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. మా కన్నీరంతా తుడిచారు. మాలో ఉన్న భయాన్ని మీరు పోగొట్టారు. ధైర్యపు ఆత్మతో నింపారు స్వామి. ఆగిపోయిన పరుగును మరలా మీరు నూతన పరిచినందుకై స్తోత్రం తండ్రి. నీ ఆజ్ఞల మార్గం నుండి కుడి ఎడమలకు తొలగిపోకుండా నీ ఆజ్ఞల మార్గమదు పరిగెత్తి శక్తి సంపన్నుడుగా నీవు వచ్చి ఉండగా నీ యొద్ద ఉన్న మా కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని అందుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. కూడి వచ్చిన వారందరినీ, చిన్నలు, పెద్దలు, యవనులు, వృద్ధులు, దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి ఒక్కొక్కరికి మహిమ కలిగిన రాత్రిగా మీరు మార్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. అద్భుతాల రాత్రిగా మీరు మార్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి నీ బిడ్డలు ప్రయాణమై వెళ్ళుచుండగా మరి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి. ఈ మాసమంతా ప్రతి వారికి శుభ ప్రయాణాన్ని కలిగించమని వేడుకుంటున్నాం స్వామి. ప్రతి స్థలమందు మీ బిడ్డల కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని ఇవ్వండి ప్రభువా. ప్రతి అడుగులో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. గుండె నిండా ధైర్యాన్ని నింపుమని వేడుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృప చూపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం స్వామి. స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ సమస్త ఏర్పాట్లు మీరు ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రాత్రి మీ సన్నిధి మాతో కూడా ఉంచండి, కృపతో కప్పండి. ఘనముగా ఈ మాసమంతా నడిపించి మహిమను తెచ్చుకోమని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కొద్ది పరిశుద్ధులకును ఆయన చేతి నుండి బహుమానాన్ని అందుకోవాలని ఆశపడుతున్న ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరికీ వందనాలు, స్తోత్రాలు.